బలి కన్నా మెల్కీసెదెకుని అర్పణ కన్నా కల్వారి గిరిపై క్రీస్తే నిన్న కల్వారి గిరిపై క్రీస్తే నిన్న సకల చేనులు నారింపోయి సకల చేనులు నారింపోయి ప్రీతి తోడాను తండ్రి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పరమ రహస్యములను కొనియాడ యోగ్యులమగుటకు మన యొక్క పాపములను ఒప్పుకొని పశ్చాత్తాప హృదయంతో పాప కళంకాన్ని కడిగి వేసుకొని ఈ పరిశుద్ధ దివ్య బలి పూజలు పాల్గొన్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరి చెంతను ఈ చెంతను నా పాపము ఏలైన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాత, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీ కొరకు మన ప్రార్థన. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు సజ్జనులకు వారి సత్క్రియలకు తగిన బహుమతిని దయచేసి దేవుడవు. పశ్చాత్తాపడు పాపాత్ములకు క్షమాభిక్షను పెట్టివాడు కూడా నీవే. కనుక పాపము నొప్పుకొనుచు నీ సమక్షంలో నిలిచిన మమ్ము కరుణతో చూచి మాకు పాప పరిహారం దయచేయు. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. నీ ద్వారా జాతులతో నిబంధనము చేసుకోండి. వీడు పడి ఉన్న గడ్డ మీద నీకు మరలా పునరావాసము కల్పించును. మొదటి పట్టణము యెషయా గ్రంథము 49వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 8 నుండి 15 వరకు. ప్రభువు అనుచున్నాడు, నేను నిన్ను కరుణించు సమయం వచ్చినప్పుడు నీ మొర విందును, నిన్ను రక్షించు దినం వచ్చినప్పుడు నిన్ను ఆదుకొట్టును. నేను నిన్ను సంరక్షించును, నీ ద్వారా జాతులతో నిబంధనలు చేసుకుంటును. ఇప్పుడు వీడు పడి ఉన్న గడ్డ మీద నీకు మరలా పునరావాసము కల్పించును. నేను బంధువులతో మీరు స్వేచ్ఛగా వెళ్ళు అని చెబుతును. చీకటిలో ఉన్న వాటితో మీరు వెలుగులోకి రండు అని పలుకుతును. వారు గొర్రెల మందవలె మార్గమున ప్రయాణం చేయుదురు, కొండల పచ్చికను తిందురు, వారికి ఆకలి తప్పులు కలగవు, సూర్యతాపము వారిని బాధింపదు. వారి మీద నెలగల వాడే వారిని నడిపించును. అతడు వారిని నీరు గొర్రెల వద్దకు కొనుకోను. నేను కొండల గుండా మార్గము వేడుతున్నాను, రాజపథములు సిద్ధము చేయుదును. నా జనులలో కొందరు దూరము నుండి వస్తువు, కొందరు ఉత్తరము నుండి పడమటి నుండి వస్తువు, మరికొందరు సీనము నుండి వస్తువు.
పర్వతములారా సంతోషముతో పాడుడు. ప్రభు తన ప్రజలను ఓదార్చును. బాధలకు గురి అయిన తన జనుల మీద జాలి చూపును. ప్రభు నన్ను పరిత్యజించును, నన్ను విస్మరించును అని సీయోను పలికెను. స్త్రీ తన పసిగొందును మర్చిపోవునా, తన ప్రేమలో పుట్టిన బిడ్డ మీద జాలి పడుకున్నా, ఆమె తన శిశువును మరిచినను, నేను మాత్రము నిన్ను మరువను. ఇది ఏలిన వారి వాక్కు. చదువు. అందరూ ప్రభు ప్రేమ పూరితుడు, కరుణ. ప్రభు మీతో ఉండను గాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము 5వ అధ్యాయము 17వ వచనము నుంచి 30వ వచనం వరకు. ఆ కాలంలో యేసు యూదులతో, నా తండ్రి ఇప్పటికీ పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నాను అని చెప్పాను. ఇది వినిన యూదులు ఆయనను చంపుటకు ఇంకను ఎక్కువగా ప్రయత్నించితిరి. ఎలైనా ఆయన విశ్రాంతి దిన నియమములను మీరిటయే కాక, దేవుడు తన తండ్రి అని చెప్పుచు తన్ను దేవునికి సమానముగా చేసుకుంటున్నాడని వారు భావించిరి. యేసు వారితో ఇట్లని, నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, తండ్రి ఏది చేయుటను కుమారుడు చూచునో దానిని కాని తనంతట తాను ఏమీ చెయ్యచాలడు. తండ్రి ఏమి చేయునో కుమారుడు దానిని అట్లే చేయును. తండ్రి కుమారుని ప్రేమించును, తాను చేయు ప్రతి దానిని కుమారునకు చూపును. ఇంతకంటే గొప్ప కార్యములు చేయుటకు ఆయనకు చూపి మిమ్ము ఆశ్చర్యచకితులను చేయును. తండ్రి ఎట్లు మృతులను సజీవులుగా చేయునో అట్లే కుమారుడును తనకు ఇష్టమైన వారిని సజీవులను చేయును. తండ్రి ఎవరికి తీర్పు విధింపడు, తీర్పు విధించు సర్వాధికారము కుమారులకు ఇచ్చెను. అందరూ తండ్రిని గౌరవించినట్లే కుమారుని కూడా గౌరవించుటకు ఆయన అట్లు చేసెను. కుమారుని గౌరవింపని వాడు ఆయనను పంపిన తండ్రిని కూడా గౌరవింపడు. నా మాటను ఆలకించి నన్ను పంపిన వారిని విశ్వసించువాడు నిత్య జీవము పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అతడు ఖండింపబడడు, అతడు మరణమును దాటి జీవమందు ప్రవేశించును. మృతులు దేవుని కుమారుని స్వరమును విను సమయము వచ్చుచున్నది, అది వచ్చియే ఉన్నది. దానిని ఆలకించు వారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎలైనా తండ్రి తనంతట తాను జీవము కలిగి ఉన్నట్లే కుమారుడును తనంతట తాను జీవము కలిగి ఉన్నట్లు చేసింది. ఆయన మనుష్య కుమారుడు కనుక ఆయనకు తీర్పు విధించు అధికారమును కూడా ఇచ్చింది. మీరు ఆశ్చర్యపడవలదు, ఆ గడియ సమీపించుచున్నది. అప్పుడు సమాధిలోని వారు ఆయన స్వరమును విని ఉత్థానులగుదురు. సజ్జనులు జీవమును, దుర్జనులు దండనమును పొందుదురు. నా అంతట నేను ఏమీ చేయజాలను, ఆయన చెప్పినట్లు తీర్పు చేయుదును. నా తీర్పు న్యాయమైనది. ఎలైనా నేను నా ఇష్టానుసారము కాక నన్ను పంపిన వారిని చిత్త ప్రకారమే చేకూరుదును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా,
బహుశా ఈనాటి సువిశేష పట్టణము 2-3 పేరాలు ఎక్కువగా ఉండి ఉండొచ్చు. చాలామంది ఉపవాసం ఉన్నారు, అయినా కానీ సత్తువతో ఆ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి మనస వాచ కర్మణ అంటూ ఆ యొక్క నిత్య జీవపు వాక్కుని విని ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, మనిషికి దేవుడిచ్చినటువంటి మరొక గొప్ప బహుమానము ఏమిటంటే అధికారం. అది సామాజిక జీవితం పట్ల కావచ్చు, లేదా ఆధ్యాత్మిక జీవితం పట్ల కావచ్చు. అధికారం అంటే ప్రతి ఒక్క మనిషికి కూడా మక్కువ, శాసించడం, నిర్ణయాలు తీసుకోవడం, నేను చెప్పిందే జరగటం అనేది మనిషికి తెలియనటువంటి ఒక రకమైనటువంటి సంతోషాన్ని ఇస్తుంది. కానీ రోమియోకు రాసినటువంటి లేఖ 13వ అధ్యాయము 1వ వచనం మనకి ఏమని సెలవిస్తుందంటే, అధికారం గురించి చదవమ్మా. ప్రతి వ్యక్తియు పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలైనా దేవుని అనుమతి లేనిదే. అధికారం అనేది దేవుని అనుమతి ద్వారానే ఈ మానవ జీవితంలోనికి ప్రవేశిస్తుంది. మేము సర్వసాధారణ మనుషులు అండి, పెళ్లి చేసుకున్నాం, కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రస్తుత సమాజంలో చూస్తున్నట్టు అధికారం అంటే కేవలం రాష్ట్రపతిదే కాదు, ముఖ్యమంత్రిదే కాదు, లేదా కలెక్టర్దే కాదు. ఏ క్షణాన దేవుడు నీకు జీవితాన్ని కలుగజేశాడో ఆ క్షణాన నీకు ఒక అధికారాన్ని దేవుడిస్తున్నాడు. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం 28వ వచనం. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం 28వ వచనం. ఈ యొక్క దేవుడు మానవ జాతిని కలిగింతుము, మానవుడు మమ్ము పోలి మావలి ఉండి. ఇప్పుడు జాగ్రత్తగా ఆలకించండి, చదవమ్మా. అతను నీళ్ళలోని చేపలపై, ఆకాశం నందలి పక్షులపై, నేల మీద జీవిస్తున్నటువంటి ఆ పెంపుడు ప్రాణులపై, రాకేడు జంతువులపై అధికారము కలిగి ఉన్న 28వ వచనం. దేవుడు వారిని దీవించి సంతానోత్పత్తి చెందుడు, భూమండలమంతయు దానిని వశము చేసుకునుడు. పాలింపుడు అంటే ఈ అధికారము దేవుడు మన పుట్టుకతోనే మనకి ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం. అంటే ఈ భూ ప్రపంచం మీద జీవించే ప్రతి ఒక్క జీవరాశిపై ఎవరికి ఎక్కువ అధికారం ఉన్నాయి అంటే అది కేవలం మానవ జాతిలో పుట్టినటువంటి మీకు నాకు ఈ అధికారాన్ని దేవుడిచ్చాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కానీ ఈ అధికారము హక్కు కాదు, ఈ అధికారము ఒక బాధ్యత. ఏ క్షణాన ఈ యొక్క అధికారాన్ని అవ్వకు ఆదాముకు దేవుడిచ్చాడో, దేవుని చిత్తాన్ని మర్చిపోయి ఆదాము తన సొంత నిర్ణయాలు తీసుకున్నాడో, ఆ క్షణాన దీనిలో పడిపోయాడు ఈ ఆదాము, పాపములో కూరుకున్నాడు. దేవుని యొక్క చిత్తాన్ని దాటి పక్కకెళ్ళినప్పుడు ఈ యొక్క అధికారం ఏమైపోయింది? దుర్వినియోగపరచబడింది. ఫలితం పాపంలో ఈ ఆదాము అనేవాడు కూరుకుపోయాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, టీచర్లకి పిల్లల మీద అధికారము, తల్లిదండ్రులకి వారు జన్మనిచ్చినటువంటి పిల్లల మీద అధికారము ఉంటుంది. కానీ గుర్తుపెట్టుకోవాలి, ఎదుటి వారి జీవితాల్లో మనం ఏ నిర్ణయం తీసుకున్నా ఫలితము మనం ఆ తీర్పు ఇచ్చేవారికి మరియు ఇచ్చిన వారి ఇరువురు కూడా ఆ బాధ్యతను మనం వహించాలి. తల్లిదండ్రులుగా చాలాసార్లు మన యొక్క
పిల్లలు మంచి కోరుకుంటున్నాము, వాళ్ళు మంచి కోసమే చేస్తున్నాము, ఏం చేసినా వారి కోసమే అనేటటువంటి ఒక టైటిల్, ఒక శీర్షికని మన మైండ్లో పెట్టుకుంటూ ఉంటాం. మన మైండ్లో పెట్టుకుంటాం. ఫలితం, నేనేం కష్టపడినా నా కొడుకు కోసమే, నేనేం చేసినా నా కూతురు కోసమే. టీచర్లు కూడా అంతే. పొద్దున్నే 8ంటికి వస్తున్నాం మేము, సాయంత్రం 6ంటికి స్కూల్లోంచి పంపిస్తున్నారు. మేము రోజంతా నుంచొని బోధించేది ఎవరి కోసమే అంటే మా యొక్క పిల్లల కోసమే. కానీ ఈ అధికారం తీసుకునేటటువంటి ఈ ప్రక్రియలో ఫినిష్తో తీయవలసినటువంటి ముళ్ళును కొన్నిసార్లు మనం ఏం చేస్తాం, గుణపంతో తీయడానికి ప్రయత్నిస్తాం. ఎందుకని? చిన్న ముళ్ళు మా పిల్లవాడిని బాధ పెడుతుంది. అది అతి ప్రేమతో లేక అతి గారాభంతో ఏం చేస్తాం, ఫినిష్తో తీయాల్సింది గుణపంతో మనం తీస్తాం. ఇది ఎప్పుడు జరిగింది అంటే దేవుని యొక్క చిత్తాన్ని మనము కనుగొనలేనప్పుడు. అసలు దేవుని యొక్క చిత్తం అంటే ఏంటి? ఈ అధికారాన్ని దేవుడు ఒక టీచర్గా నాకు ఇచ్చాడు, ఒక ప్రిన్సిపల్గా నాకు ఇచ్చాడు, ఒక సుపీరియర్గా నాకు ఇచ్చాడు, ఒక తండ్రిగా నాకు ఇచ్చాడు, ఒక తల్లిగా నాకు ఇచ్చాడు, ఒక కొడుకుగా బాధ్యత నాకు ఇచ్చాడు. కానీ దేవుని చిత్తాన్ని నా జీవితంలోనే తెలుసుకోవాలి. దేవుని చిత్తము నువ్వు తీసుకునే నిర్ణయంలో, నువ్వు శాసించేటటువంటి ఆ నిర్ణయం ఉన్నప్పుడు, లేనప్పుడు ఈ అధికారం ఏమైందంటే అహంకారంగా మారింది. ఈ యొక్క సేవ అనేది స్వార్థంగా మారింది. ఈ దేవుని చిత్తము దాంట్లో ఉంటే, లేకుంటే నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయంలో ఉంటే, ఈ యొక్క నాయకత్వం నియంత్రణగా ఉండదు, అధికారం అహంకారంగా ఉండదు, నాయకత్వం నియంత్రణగా ఉండదు, సేవ స్వార్థంగా ఉండదు. ఎప్పుడైతే నీ యొక్క నిర్ణయం దేవుని యొక్క చిత్తానికి మిళితం అవుతుందో, లేకుండా చిత్తానుసారంగా జరుగుతుందో, ఈరోజు చదివినటువంటి సువిశేష పట్టణంలో ఆఖరి వచనం యేసు ప్రభుల వారు ఒక వచనంతో ముగిస్తారు. చదవమా 30వ వచనం. నా అంతట నేనయు ఏమీ చేయజాలను. చదవమ్మా. ఏలైనా నేను నా ఇష్టానుసారం కాక తాను పంపిన చిత్త ప్రకారం నేను చేయించున్నాను. అంటే ఆయన చిత్తం ఏమిటి? శాంతి, సమాధానము, నలుగురికి మంచి జరగడము, ఇరు వర్గాలు కూడా ఎటువంటి డ్యామేజ్ అనేది లేకపోవడం. ఇది దేవుని చిత్తాన్ని కనుక్కుంటారు. అంతే తప్ప నాకు అధికారం ఉన్న ఒక తల్లి స్థానంలో నేనన్నా, ఒక టీచర్ స్థానంలో నేనన్నా, ఒక ప్రిన్సిపల్ స్థానంలో ఉన్నా, నాకు నిర్ణయం తీసుకునే అధికారం ఉంది. వెళ్ళి ప్రార్థన చేసుకొని ఏం చేస్తా, నేను అనుకున్నది వచ్చి అక్కడ వారి మీద రుద్దుతా. ఆ యొక్క నిర్ణయం ఇతరులకు తీసుకున్నప్పుడు, ఇతరులకి చేసినప్పుడు అందులో శాంతి, సమాధానము, సమైక్యత అన్ని కూడా కలగలిసినప్పుడే దేవుని చిత్తం అందులో ఉన్నట్టు. లేదా ఆ అధికారము అహంకారమే, ఆ యొక్క న్యాయం నియంత్రణే, ఆ యొక్క సేవ స్వార్థమే. ఒకసారి చదవమ్మా ఆఖరి వచనము. ఏలైనా నేను మనము మన ఇష్టానుసారము కాక దేవుని యొక్క చిత్త ప్రకారమే మనము చేయుదుముగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లు ప్రార్థించండి. ఓ ప్రభువా, కనికరించి ఈ దివ్య బలి ప్రభావము ద్వారా పూర్వ పాపపు స్థితి నుండి మమ్మల్ని తొలగింపు, మాలో నూతన జీవమును, రక్షణ అనుగ్రహమును అధికము చేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు
త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకులు. ఏలైనా శారీరక ఉపవాసము ద్వారా నీవు మా తప్పిదములను అరికట్టుచున్నావు, మా మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుచున్నావు, మాకు పుణ్యమును దాని ఫలమును ప్రసాదించుచున్నావు. వీనిని అన్నిటిని క్రీస్తు ద్వారా మాకు దయచేయుచున్నావు. అతని ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు, పరమండల మందలి బలవంతులను, ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకమై పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరములను ఏకం చేసి దీనభావముతో మేము స్తుతించుట ఎట్లనగా, ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవి కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచు బ్రతిమాలు పొందుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తునాథు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చినట్లని, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడును నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరం పాత్రమును అందుకొని మరల కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చి చూటుగా, నేను మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు, ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడు. దీనిని నా జ్ఞాపకార్థం చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయటం మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తముల మందు పాలివారు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ త్రిసభ జ్ఞాపకం ఉంచుకును. మా సింహరాయులు జగద్గురులను, భాగయ్య పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణులు చేయండి. ఉత్థానముగ్గుల నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరి జ్ఞాపకం ఉంచుకును. మా అందరిపై దయ చూపి దేవుని కన్యకలకు మరి మాతోను పునీత అపోస్తులతోను ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మ అందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగం దయచేసి అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుతాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల ప్రతి అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసించు. పరలోకమందున్న మా తండ్రి,
మమ్ము శోధన ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. ఈ దయానుగ్రహం వలన మేము పాపం నుండి విముక్తులమై ఎట్టి కడతలకు గురి కాకున్నట్లు చేయడు మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను పాటింపక నీ శ్రీ సభ విశ్వాసం వీక్షించు. మీ చిత్త ప్రకారము దానికి సమాధానం ఐక్యం అనుగ్రహింపు. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీతో ఉండగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తము కలిపి వాటిని స్వీకరించి మనకు నిత్య జీవం వస్తుంది గాక. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించుడు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. క్రీస్తు శరీర రక్తములను కాపాడు. పరమ ఔషధముగా నీవు మాకు ప్రసాదించు ఈ స్వర్గీయ వరములు, వాటిని స్వీకరించి మాకు తీర్పుగా గాను దండనగా గాను రూపొందక మాకు సంపూర్ణ రక్షణ సాధనము అగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండును గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ దేవుడు మనల్ని ఆశీర్వదించి కాచి కాపాడును గాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి.